ఓకే 60,000 అట్లనే రిమైన్ అయినాయి. దానిలో లకూనా ప్రాబ్లం ఏమంటే సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, అప్పుడు స్టేట్లో మా గవర్నమెంట్ లేదు తమ్ముడు. గవర్నమెంట్ లేకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు సెంటర్లో మోదీ దగ్గర కూర్చుంటారు, ఇక్కడ స్టేట్లో కేసీఆర్ దగ్గర కూర్చుంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీ దగ్గర కూర్చుంటున్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గర కూర్చుంటున్నారు. ఒక ఆర్డినరీ వర్కర్, ఒక ఒబీడియంట్ వర్కర్ నేను ఎట్లా డిలీట్ చేయాలి? అలిగేషన్ పెట్టలేను, ప్రూఫ్లు పెట్టున్నా. కానీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తేనే బోకస్ ఓట్లు డిలీట్ అవుతాయి. వేరే వాళ్ళు డిసైడ్ అయితే కాదు. ఈ సిస్టంలో ఉన్న లకూనా, దానికోసమే నా ఫైట్ జీవితం అంకితం చేసిన. 6th టైం ఎలక్షన్కి రెడీ అయిపోయినా, 5th ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఇలా మీ ముందు ఉన్నా, సేమ్ యాసతో ఉన్నా, సేమ్ భాషతో ఉన్నా, సేమ్ చార్మ్తో ఉన్నా, సేమ్ కమిట్మెంట్తో ఉన్నా, సేమ్ ఎంథూజియాజంతో ఉన్నా. ప్రజల మీద నమ్మకం ఉన్నది, అథారిటీ మీద నమ్మకం ఉన్నది, గవర్నమెంట్ మీద నమ్మకం ఉన్నది, ఆ దేవుడి మీద నమ్మకం ఉన్నది, అందరి మీద నమ్మకం ఉన్నది. ఇంకా గవర్నమెంట్ మీద ఎట్లా నమ్మకం? 100% ఉన్నది. ఎందుకని? ఒక రోజు లేస్తారు, లేపియాలి. ఎప్పుడు వస్తుంది టైం? ఎప్పటి నుంచి వస్తుంది? మాదిక కృష్ణకి చూడలేదు. 1994లో నేను నిజాం కాలేజ్ నుంచి వస్తుంటే ఒక స్టేట్ ట్యాంక్ బండ్ మీద ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తుంటే మా నాన్నకి అడిగినా, వీడు ఎవరంటే, అరే ఒక దళిత్ లీడర్ అబ్బాయి ఫైట్ చేస్తున్నాడు అంటే, ఎవరి పేరు అంటే కృష్ణ, మంద కృష్ణ, తెలుగు కృష్ణ అన్న. ఓకే రైట్. ఇంక మళ్ళీ పాలిటిక్స్ లో వచ్చిన తర్వాత కృష్ణ నాకు చూసినా చూస్తే విప్లవం హీరో హిస్టరీలో వచ్చేనాడు. 32 years ఆఫ్ ఫైట్. ఫిరోజ్ ఖాన్ ఫైట్ మొదలు పెట్టిన 25 years నుంచి. సో ఫిరోజ్ ఖాన్ అంతిమ లక్ష్యం ఒకటేనా? ఎంఐఎం ని ఎట్లాగైనా అంతం చేయాలి. ఫేర్, ఫ్రీ, ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. అంతేనా? అంతేగాని ఎంఐఎంతో ఎక్కడ గొడవ లేదు. ఎంఐఎంకి ఏం నాది పర్సనల్ లేదు. వాళ్ళ కూతురికి నేను పెళ్లి చేసుకోలేదు, నా చెల్లెలకి వాళ్ళు చేసుకోలేదు, ఏం లేదు. రైట్ రైట్. పొలిటికల్లీ నేను వచ్చిన రాజకీయంలో దానికోసమే. సిస్టమ్ చేంజ్ చేయాలి. ఓల్డ్ సిటీలో వాళ్ళ ముందు ఎవరు కూడా ఫైట్ ఎందుకు చేయరు? సింపుల్. బీజేపీ కూడా ఇంత గట్టిగా మాట్లాడతారు, వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయరు? ఎందుకు మాట్లాడలేదు? బండి సంజయ్ గారు మాట్లాడారు, వాళ్ళు కూడా చేశారు. చాలా 2 minutes. రాజా సింగ్ మీద ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు గోషాల్ మహల్లో? ఓకే, $1 million క్వశ్చన్. రైట్, సింపుల్. భయపడేమో ఏదైనా కానీ భయపడతారా? లొంగిపోతారా? వాళ్ళతో డీలింగ్ ఉన్నారా? వాళ్ళతో అడ్జస్ట్మెంట్ ఉన్నది. ఒక చిన్న లాజిక్. రాజా సింగ్ మీద ఎంఐఎం ఒక క్యాండిడేట్ ని పెట్టలేనప్పుడు, ఇటు పక్కన ఫిరోజ్ ఖాన్ కి ఎదురుగుండా సేమ్ కాస్ట్ కి సేమ్ మతానికి సంబంధించిన వ్యక్తిని నుంచోబెట్టి ఫిరోజ్ ఖాన్ ఎట్లాగైనా ఓడించాలి అని చెప్పి మొదటి నుంచి ప్రయత్నం చేస్తోంది కదా. దాన్ని ఎందుకు మీరు మనసుకు తీసుకోవట్లేదు? నేను కమింగ్ ఓల్డ్ సిటీలో మాధవీలత కూడా ఫైట్ చేస్తుంటే, మాధవీలతకి మొత్తం సెంట్రల్ ఫోర్స్, సెంట్రల్ మినిస్టర్లు ఎందుకు రాలేదు? అవుట్ రైట్ ఎందుకు సపోర్ట్ చేయలేదు? రైట్, ఓపెన్ $1 million క్వశ్చన్. రైట్, బండి సంజయ్ అక్కడ ప్రచారం చేస్తున్నాడు, ఓల్డ్ సిటీలో వచ్చి ఎందుకు ప్రచారం చేసి పోలేదు? కిషన్ రెడ్డి పక్కనే సికింద్రాబాద్ లో ప్రచారం చేస్తున్నాడు, ఓల్డ్ సిటీలో ఎందుకు ప్రచారం? ఈ రకమైన ప్రచారమే బీజేపీ ఎంఐఎం కలిసి ఉన్నాయన్న ప్రచారమే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి ఉన్నాయన్న ప్రచారానికి దారి తీస్తోంది. సేమ్ అదే తీసుకొస్తోంది. దారి ఏం లేదు, ఇది ఓపెన్. అది ఓపెన్ కాదు కదా. నేను చెప్తున్నా కదా, అసదుద్దీన్ వచ్చి రేవంత్ రెడ్డి కాలు నాకుతున్నాడు, ఆయన నాకుపిస్తున్నాడు. ఇది ఓపెన్. మా స్టోరీ ఓపెన్. ఇది స్టోరీ ఓపెన్ కాదు, కానీ ఓపెన్ సీక్రెట్. సరే భయ్య, కాసేపు కొంచెం మనం ఎంఐఎం విషయాలను పక్కన పెట్టి, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ని ఖాళీ చేస్తామని చెప్పి రాగానే అధికారంలోకి రాగానే చెప్పింది. సో ప్రస్తుతం పరిస్థితులు అయితే ఆల్మోస్ట్ ఆల్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం, పార్టీ గెలవాలని ఇన్నాళ్లుగా కష్టపడ్డ కార్యకర్తలందరినీ కూడా పక్కన పెట్టేసేసి బీఆర్ఎస్లో నుంచి వచ్చే వాళ్ళకి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న వాళ్ళని అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు? ఏంటి ఇది? మీ కాంగ్రెస్ పార్టీలో ఇదే సంస్కృతికి నడుస్తుందా? లెసన్ దీనిలో ఒక స్టోరీ ఉన్నది, అది మీకు లైవ్గా చెప్తాను. మాతో అయింది రియాలిటీ. రైట్, ఏ రోజు మున్గూడ ఎలక్షన్ అవుతుంది.